నిన్నటి వీడియోలో ఈ తాళపత్ర గ్రంథాల వరకు వచ్చి ఆగిపోయాం కదండి. ఇవి చూడండి, పక్కనే మన ఇండియన్స్ ప్రముఖులైనటువంటి అప్పట్లో వాళ్ళు యూస్ చేసిన వస్తువులండి. ఆ అలమార కానివ్వండి, ఈ పెట్టి కానివ్వండి, చాలా అంటే చాలా బాగున్నాయి. స్మూత్గా ఫినిషింగ్ చాలా బాగుందండి. బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టినట్టున్నారు. ఇవి చూడండి, ఆ చాప సెటప్, ఆ 2 రాంతర బొడ్డులు, ఒక రైటింగ్ టేబుల్ చాలా అంటే చాలా బాగున్నాయి. పూర్వం రోజుల్లో మన ఇళ్లలో తాత ముత్తాతలు కూడా ఇలా యూజ్ చేశారండి. ఇవన్నీ ఇది మన ఇండియన్స్ యూస్ చేసినవేనండి. పైన మన లక్ష్మీదేవి అమ్మవారు, సరస్వతీదేవి అమ్మవారి ఫోటోలు కూడా ఇక్కడే ఉంచారండి. అంటే అప్పట్లో వాళ్ళు యూజ్ చేసుకున్నవండి. ఇది వచ్చేసి ద రివోటింగ్ ఆఫ్ సింగపూర్ అంటండి. అప్పట్లో అల్లర్లు జరిగినట్టున్నాయి, వాటి గురించి రాసినట్టున్నారు సింగపూర్లో. ఇది వచ్చేసి సిబిఈ మెడల్ అండి. మేజర్ జనరల్ అయినటువంటి డూడ్లీ రెడౌట్ గారికి తిరుగుబాటు ఉద్యమంలో భాగంగా ఈయన ఈ మెడల్ గెలుచుకున్నారు. ఈయనేనండి డూడ్లీ రెడౌట్ గారు. 1915లో తిరుగుబాటు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఈ మెడల్ని దక్కించుకున్నారు. అప్పట్లో ఆయన ఉపయోగించిన యూనిఫామ్ అండి ఇది. హ్యాట్ కానివ్వండి, ఆ కోటు, ప్యాంట్లు చూడవచ్చండి, చాలా దళసరిగా ఉన్నాయి, గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. షూస్ అయితే అద్భుతంగా ఉన్నాయండి, పాలిష్ చేసి పెట్టినట్టున్నారు. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి అప్పట్లో. విధంగా లెదర్ షూ అంటే లెదర్ షూలోనే ఉన్నాయండి. ఇంకా ఈయన కత్తి కాంతారావు గారు అనుకుంటా అండి, శత్రువుని మీద జయించి ఎట్టకేలకి ఆయన ఒక అవార్డు అయితే గెలుచుకున్నారు. ఈ యూనిఫామ్ కూడా చూడండి, చాలా దళసరిగా ఉంది. బటన్స్ కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. పొరపాటున ఏదన్నా కొంచెం తగిలినా కూడా బాడీకి ఏం కాకుండా అంత పర్ఫెక్ట్గా ఉందండి. సెక్యూరిటీ లాగా క్లోత్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేశారండి వీళ్ళు కూడా. కొన్ని వస్తువులు మాత్రం దాచిపెట్టారు. ఇదేనండి ఓవరాల్ యూనిఫామ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందండి. బాయ్.